కారుమూరి వెంకటరెడ్డిని అయితే పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్లోని కోకట్పల్లిలో నివాసం ఉంటున్నటువంటి వెంకటరెడ్డి ఇంటికి ఈ రోజు ఉదయమే పోలీసులు వెళ్ళి అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఇటీవల కాలంలో అంటే గత 5-6 నెలల నుంచి కూడా ఈ వెంకటరెడ్డి అనే వ్యక్తి వైసీపీ అధికార ప్రతినిధిగా ఉంటూ అటు సాక్షి ఛానల్తో పాటు ఇతర సోషల్ మీడియాలో కావచ్చు లేదా ఇతర ఛానల్స్లో కావచ్చు పదే పదే ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. 1-2 కూడా కాదు. ఈవెన్ మనం మొదటి నుంచి తీసుకుంటే ఇటీవల జరిగినటువంటి ఆ బస్సు ప్రమాదం ఏదైతే ఉందో ఆ బస్సు ప్రమాదాన్ని ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేశారు. అప్పుడు బెల్ట్ షాపుల్లోనే లిక్కర్ కొన్నారు, దానివల్లే బస్సు ప్రమాదం జరిగిందని చెప్పి కొంత ప్రచారం చేశారు. వాస్తవానికి అసలు లిక్కర్ షాప్లో మద్యం కొనలేదు, దానివల్ల అది జరగలేదని చెప్పి ఎవరైతే రెండో నిందితుడు ఉన్నాడో ఆ వ్యక్తి అప్పుడు చెప్పడం కూడా జరిగింది. ఆ తరువాత కాశీబొగ్గలో ఏదైతే ప్రమాదం జరిగిందో దానిలో కూడా ప్రభుత్వ వైఫల్యం ఉంది, ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినా కానీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నట్టుగా తను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారు. సో అప్పుడు ఒక ప్రచారం. ఇక తాజాగా సతీష్ ఎవరైతే తిరుపతి పరకామణి కేసులో సతీష్ అనే వ్యక్తి సతీష్ కుమార్ అనే మాజీ విజిలెన్స్ అధికారి చనిపోయాడో దీన్ని కూడా ఆత్మహత్యగా చెప్పటంతో పాటు ప్రభుత్వ వేధింపుల వల్లే ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు, ఇదంతా ప్రభుత్వం చేసిన పనేనని ఒక రకంగా చంద్రబాబు నారా లోకేషే దీన్ని నడిపిస్తున్నారనే కోణంలో ఆయనైతే వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో పదే ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నప్పటికీ అనేక సందర్భాల్లో ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ ద్వారా కావచ్చు, ఏపీ పోలీసులు కావచ్చు, అనేక సందర్భాల్లో ఇది నిజం కాదు, ఇది నిజం అని చెప్పి హెచ్చరిస్తున్నప్పటికీ కూడా టార్గెటెడ్గా రాజకీయ కోణంలోనే విమర్శలు చేస్తుండటంతో ఇప్పుడు పోలీసులు అయితే గట్టిగా యాక్షన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. కొంతమంది ఎవరైతే కారుమూరి వెంకటరెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యల పట్ల మనస్తాపం చెంది కూటమి ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి అసత్య ప్రచారం ఉందో దీంతో మొన్న ఏదైతే సతీష్ ఆత్మహత్యని అని చెప్పి దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేశారో అదే రకంగా కూటమే ఇదంతా చేసిందన్న కోణంలో వ్యాఖ్యలు చేశారో దాని మీద సీరియస్ అయ్యి కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం కూడా పదే ఎన్నిసార్లు వదిలేస్తుంది, ఒకసారి వదిలేస్తుంది, 2 సార్లు వదిలేస్తుంది, కానీ కావాలని నన్నేమీ చేయట్లేదు కదా, నేను ప్రతిసారి చేసేది ఫేక్ ప్రచారమే కానీ నన్నేమీ చేయట్లేదు కదా, నన్నేమి ఆధారాలు అడగట్లేదు కదా, నన్నేమీ తీసుకెళ్తలేదు కదా స్టేషన్కి అనే ఉద్దేశమో ఏమో కానీ పేటరేగిపోయాడు బాగా. ఇటీవల వైసీపీలో మాట్లాడేది పాపం 2 వ్యక్తులే, ఒకటి వెంకటరెడ్డి, 2 శ్యామల, మిగతా వాళ్ళందరూ హ్యాండ్ ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అది ఇక జగన్మోహన్ రెడ్డి తేరుకునేది లేదు, ఆ పార్టీ వచ్చేది లేదు సచ్చేది లేదు, వీళ్ళని నమ్ముకుంటే మేము మునిగిపోతామని చెప్పి మిగతా వాళ్ళంతా కూడా సైలెంట్ అయిపోతే పాపం వీళ్ళిద్దరూ భుజాన్ని వేసుకుని ఒకళ్ళు కుడి భుజాన ఒకళ్ళు ఎడమ భుజాన్ని వేసుకుని పార్టీని మోస్తున్నటువంటి పరిస్థితి. సరే రాజకీయ విమర్శలు చేయొచ్చు, దాన్ని మనం కాదంట్లా, కానీ అసత్య ఆరోపణలు చేసి ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగానో లేదా 2 వర్గాల మధ్య చిచ్చు పెట్టే విధంగానో ఒక రకంగా రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగానో మాట్లాడతానంటే చూస్తూ ఊరుకోరు. సో ఇప్పుడు దాని కిందే అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే సతీష్ కుమారు హత్యేనని పోలీసులు నిర్ధారించినప్పటికీ కూడా ఇది కాదు, ఇది ఆత్మహత్యేనని చెప్పడంతో పాటు ఇన్వెస్టిగేషన్ అధికారుల మీద కూడా ఒక రకంగా అంటగట్టి అంటే ఇన్వెస్టిగేషన్ అధికారులు కూడా కూటమికి అనుకూలంగా పనిచేస్తున్నారు, ప్రభుత్వానికి ఒత్తాసుగా పనిచేసి వేధిస్తున్నారనే కోణంలో ఒక రకంగా ఇన్వెస్టిగేషన్ అధికారుల వేధింపులు కూడా దీనికి కారణమన్న కోణంలో వెంకటరెడ్డి అయితే వ్యాఖ్యలు చేశారు. సో వీటన్నిటిని కూడా సీరియస్గా తీసుకున్నటువంటి పోలీసులు ఈ రోజు ఉదయమే వెంకటరెడ్డిని కూకట్పల్లిలో అరెస్టు చేసి విజయవాడకైతే తరలించడం జరిగింది. వాస్తవానికి వెంకటరెడ్డిని ఎందుకు అరెస్టు చేశారు, చెప్పకుండా అరెస్ట్ చేశారు, నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని చెప్పి కుటుంబ సభ్యులు ఏదో సాక్షి మీడియాలో మాట్లాడినట్టుగా నేను విన్నాను. కానీ వాస్తవం ఏంటంటే ఎందుకు అరెస్ట్ చేశారు, దేనికి అరెస్ట్ చేస్తున్నారు అనేది కుటుంబ సభ్యులకు పోలీసులు చెప్పి అన్ని విధాలా నచ్చజెప్పే లా ప్రకారం ఎలా తీసుకెళ్లాలో అలాగే తీసుకెళ్లారు. కానీ ఇదేదో దౌర్జన్యం అంటే వైసీపీ చేసింది. మీకు గుర్తుందో లేదో అర్ధరాత్రులు తలుపులు బద్దలు కొట్టి ఎత్తికెళ్ళిపోయేవాళ్ళు. అరే 60-70 సంవత్సరాలు ఉన్నటువంటి జర్నలిస్టుని కావచ్చు, లేకపోతే ఆ రోజుల్లో ఉన్నటువంటి వెంకయ్యమ్మని కావచ్చు, లేకపోతే ఇంకో కొంతమందిని కావచ్చు ఏ రకంగా వేధించారో మనందరం చూసాం. అది అర్ధరాత్రులు గోడదు వాళ్ళు గేటు దిగముందే అంటే 12-1 గంట సమయంలో వెళ్ళిపోయి నైట్ అరెస్ట్ చేయడం. చంద్రబాబు గారిని ఎప్పుడు అరెస్ట్ చేశారు, అది అర్ధరాత్రి అరెస్ట్ చేయడం. కానీ ఇక్కడ తెల్లవారిన తర్వాత పూర్తి స్థాయిలోనే పోలీసులు ఇంటికి వెళ్ళి లీగల్గా నోటీసులు ఇచ్చి అన్ని రకాలుగా కుటుంబ సభ్యులు ఎదుట వాళ్ళకి అరెస్టు చేస్తున్నామని చెప్పి సమాచారాన్ని ఇచ్చి
తర్వాత తీసుకెళ్ళడం జరిగింది. వాస్తవానికి ఇంటి దగ్గర కూడా వెంకటరెడ్డి కొంత వాగ్వాదానికి పోలీసులతో వాగ్వాదం చేసుకున్నట్టుగా తెలిసింది. నేను రానని చెప్పి మొండికేస్తే పోలీసులు అయితే బలవంతంగా తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్, దానికి సంబంధించిన కంప్లైంట్ కూడా మన దగ్గర ఉంది. అసలు కంప్లైంట్లో ఏం రాశారు ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. సో ఇది ఎఫ్ఐఆర్ కి సంబంధించినటువంటి కాపీ మనం చూడొచ్చు. ఇక్కడ అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ అయితే కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ నెంబర్ తో పాటు డేట్ కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక కానుమూరు వెంకటరెడ్డి మీద పెట్టిన సెక్షన్లు చూస్తే 352, 353/1, 353/2, 196(1) బిఎన్ఎస్ సెక్షన్ల కింద అయితే పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. ఇది ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్కి సంబంధించినటువంటి ట్విట్టర్, అంటే దేని ద్వారా అంటే సోషల్ మీడియాలు, అంటే అటు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలాగా వేరియస్ ప్లాట్ఫామ్లో ప్రచారం చేస్తున్నట్టుగా అయితే ఇందులో పేర్కొనడం జరిగింది. మిగతా డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇకపోతే కంప్లైంట్ కాపీ కూడా కింద కంప్లైంట్ రిసీవ్ చేసుకున్న తర్వాత కూడా మనం ఇక్కడ చూడవచ్చు. కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నట్టుగా ఇక్కడ కంప్లైంట్ స్టేట్మెంట్కి సంబంధించి కూడా ఇక్కడ చూడవచ్చు. ఇక కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిది కూడా కింద మ్యాటర్ ఉందో ఒకసారి చూద్దాం. సో గౌరవనీయులైన తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ గారికి తాడిపత్రి మండలానికి చెందినటువంటి వ్యక్తి రాసినటువంటి కంప్లైంట్ ఇది. నేను పై తెలిపిన చిరునామా ముందు నివాసం ఉంటున్నా, నేను వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. ఇటీవల తాడిపత్రి మండలం కోమలి మరియు జూటూరు రైల్వే స్టేషన్ మధ్య సిఐ సతీష్ కుమార్ అనుమానాస్పదంగా పట్టాల దగ్గర మరణించడం జరిగింది. కేసు దర్యాప్తు దశలో ఆ సందర్భాన్ని ఆధారంగా చేసుకుని కొన్ని వ్యక్తులు మరియు సోషల్ మీడియా పేజీలు తప్పుడు ఆధారిత అబాసుపాలు చేసే దురుద్దేశపూర్వక రాజకీయ పరమైన మరియు ప్రజల్లో అపోహలు రేకెత్తించే విధంగా వీడియోలు, పోస్టులు, అభిప్రాయాలు మరియు ప్రచారాలను విస్తృతంగా వ్యాప్తి చేస్తున్నారు. ఈ పోస్టులు, వీడియోలు, రీళ్లు పూర్తిగా తప్పుడు, నిర్ధారణ లేని, కుట్రపూర్వక, ప్రజలను తప్పుదోవ పట్టించే మరియు ప్రభుత్వ ప్రతిష్టను, వర్గాల మధ్య విభేదాలను, విద్వేషాలను పెంచే ప్రయత్నం చేయడం. ఈ తప్పుడు ప్రచారం కారణంగా ప్రజల్లో అపోహలు, గందరగోళ వాతావరణం, విభేదాలు కలగవచ్చు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తుండగా తప్పుడు సమాచారంతో ప్రజలను రెచ్చగొట్టి ప్రజాశాంతికి భంగం కలిగించేలా ఉన్నాయని చెప్పి దానికి సంబంధించి లింకులు ఏదైతే వెంకట్ కారుమూరి వైఎస్ఆర్సీపీ స్టేట్ రిప్రజెంటేటివ్ అని చెప్పి, అలాగే జగనన్న కనెక్ట్స్ అని చెప్పి మరొక ట్విట్టర్ హ్యాండిల్ ఒకటి ఉంది. సో దానికి సంబంధించిన లింకులను అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పైన పేర్కొన్న వ్యక్తులు మరియు సోషల్ మీడియా పేజీలు ఆధారరహిత, తప్పుడు, అపకీర్తిపరమైన మరియు రాజకీయ ప్రయోజనాల కోసం రూపొందించిన మరియు సమాజంలో శాంతి భద్రతకు హాని కలిగించే విధంగా ప్రచారం చేస్తున్నారు. ఈ విధంగా కుట్రలు పన్ని తప్పుడు, అపకీర్తి మరియు రాజకీయ ప్రేరణలతో కూడిన పోస్టులు పెట్టి కూటమి ప్రభుత్వం పరువును, ప్రతిష్టను దెబ్బతీసి విభిన్న వర్గాల గ్రూపుల మధ్య విద్వేషాలను రగిలించే విధంగా ప్రజల్లో అశాంతి, అలజడి కలుగు చేస్తున్నారని చెప్పి రాయటం జరిగింది. సో దాని మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని, ప్రధానంగా ఏదైతే పరకామణి కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో దాన్ని పూర్తిగా తప్పుదో పట్టించే విధంగా, ఇది పూర్తిగా ప్రభుత్వ వేధింపులు లేదా ఇన్వెస్టిగేషన్ అధికారుల వేధింపుల వల్లే సతీష్ ఆత్మహత్య చేసుకున్నాడనే ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి అది ఫస్ట్ ఆత్మహత్య కాదు, అది హత్య అని చెప్పి పోలీసులు, కుటుంబ సభ్యులు అందరూ బలంగా భావిస్తున్నారు. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా సేకరిస్తున్నారు. అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సమయంలోనే ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా చేయటంతో దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. సో నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా అనేక విషయాలు, మన బస్సు ప్రమాదం జరగవచ్చు, లేదా కాశీబుగ్గ వ్యవహారం కావచ్చు, లేదా ఇప్పుడు ఈ వ్యవహారం కావచ్చు, ఇంతకుముందు వరదల సమయంలో కావచ్చు. సో వరదల సమయంలో కూడా అనేక తప్పుడు ప్రచారాలు చేశారు. సో ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వం మీద ఆధారాలు లేని, ఇదే వెంకటరెడ్డి మీద ఆఫ్ నాలెడ్జ్ వెంకటరెడ్డి అని చెప్పి మనమే అనేక ఆధారాలతో కూడిన వీడియోలను కూడా చేసాం. మన ఛానల్లోనే ఉన్నాయి, మీరు కావాలంటే వెళ్ళి చూడొచ్చు. అంటే ఏ స్థాయిలో ప్రజలను మోసం చేయటం, లేదా ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడం, లేదా రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, ఇది అత్యంత ప్రమాదం. సాధారణంగా వీళ్ళు చేసే వ్యాఖ్యల మధ్య ఏమవుతుందంటే వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి చర్యలు తీసుకోవాలన్నారు. దీని మీద పోలీసులు కూడా పదే ఎన్నిసార్లు మట్టికి ఆళ్ళు మట్టికి ఇది తప్పు, ఇది ఒప్పు అని హెచ్చరిస్తారు. సో ఒకసారి తీసుకెళ్ళి అది హత్య, ఆత్మహత్య అన్నారు కదా, సో అది హత్య కాదు, ఆత్మహత్య అనడానికి, అలాగే ఇది ప్రభుత్వం చేసిన వేధింపుల వల్లే చనిపోయాడు అనడానికి తన దగ్గర ఉన్న ఆధారాలు ఏదో సమర్పిస్తే కేసు కూడా ఉండదు. సో ఆధారాలు సమర్పించాలా. నాకు సాక్షి ఛానల్ ఉంది, సాక్షి పేపర్ ఉంది, నేను వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నాను, సో నేను నా ఛానల్లో నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, డిబేట్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను అంటే పోలీసులు చూస్తూ ఊరుకోరు. సో మీరు మాట్లాడిన దానికి ఒక ఐడెంటిటీ ఉండాలి, క్రైటీరియా ఉండాలి, కనీసం ఆధారం ఉండాలి. పోనీ రాజకీయ విమర్శలు వేరు, చంద్రబాబు గారు అవినీతి చేశారనో, లోకేష్ అవినీతి చేశారనో ఆ విమర్శలు వేరు.
బట్ ఇలాంటి విషయాలు జరిగినప్పుడు ప్రజలను రెచ్చగొట్టడం అనేది చాలా సీరియస్గా తీసుకోవాలి. రెండోది, వెంకటరెడ్డి లాంటి వాళ్ళను అదుపులోకి తీసుకుంటే మిగిలిన వాళ్ళ నోటికి తాళాలు పడతాయి. ఆల్రెడీ శ్యామల ఏం చెప్పింది, మన విచారణకి వెళ్ళి ఏం చెప్పింది, నాకు పార్టీ ఆఫీసు నుంచి ఇచ్చారు, నేను మాట్లాడాను, ఫ్యాక్ట్ చెక్ చేసుకోలేదు అంది. కాశీ బుగ్గ వ్యవహారం ఆల్రెడీ శ్యామలను ఎత్తారు ఒకసారి. ఎత్తితే ఏమంది, పార్టీ నుంచి ఇచ్చారంట. ఇది రేపొద్దున వెంకటరెడ్డి కూడా ఏమంటాడు తెలుసా, పార్టీ నుంచి ఇచ్చారు, వాళ్ళు మాట్లాడమన్న స్క్రిప్టే నేను మాట్లాడాను, నాకు తెలియదు అంటాడు. నువ్వు ఉండేది ఎక్కడ, హైదరాబాద్లోని కూకట్పల్లి. ఇష్యూలన్నీ జరిగేది ఎక్కడ, ఆంధ్రప్రదేశ్లో. మరి నువ్వు ఎక్కడ కూర్చుని మాట్లాడుతున్నావు, నువ్వు ఏ రాష్ట్రంలో కూర్చుని తప్పుడు ప్రచారం చేస్తున్నావు? పోనీ నువ్వేమన్నా ఘటన జరిగిన స్థలానికి వెళ్ళావా, పోనీ ఏమన్నా 10 మందితో మాట్లాడావా, పోనీ నువ్వు సాక్ష్యాలు ఏమైనా సేకరించావా, పోలీసులకు దొరికిన సాక్ష్యాలు నువ్వేమైనా సేకరించావా? నువ్వు ఏడో హైదరాబాద్ నీ ఇంట్లో కూర్చుని లేదా సాక్షి స్టూడియోలో కూర్చుని నేను ఇష్టం వచ్చినట్టు ప్రచారం ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది నీకేం తెలుసు? నీ సాక్షిలో ప్రచారం చేసేదే మొత్తం ఆంధ్రప్రదేశ్లో జరిగింది అనుకుంటున్నావే. నీ సాక్షిలో ఎప్పుడు ఏదో ఒక గోలో రచ్చో వివాదమో ఏదో అదే ప్రచారం చేస్తాడు. ఎక్కడైనా ప్రజలు సంతోషంగా ఉన్నది మీ సాక్షిలో వస్తుందా? రాదు కదా. అది చూసి మొత్తం రాష్ట్రం అంతా అలాగే ఉంది కాబట్టి నేను అలాగే మాట్లాడతానంటే పోలీసులు కూడా చూస్తూ ఊరుకోరు. ఏదేమైనా మొత్తంగా ఆఫ్ నాలెడ్జ్ వెంకటరెడ్డికి అయితే పోలీసులు గట్టిగానే షాక్ ఇచ్చారు. మరి కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, వెంకటరెడ్డిని కోర్టు బెయిల్ లభిస్తుందా లేదా కస్టడీకి తీసుకోమని చెప్పి జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తుందా అనేది వేచి చూడాలి.